చిన్న ఉద్యోగమైనా పదవీ విరమణ అనంతరం కూడా ఉచితంగా సేవలందిస్తున్నారు ఓ విశ్రాంత హోంగార్డ్. ట్రాఫిక్ నియంత్రిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన నందం వీరాస్వామి 4 దశాబ్దాల కిందట తాళ్లపూడి నుంచి తణుకు వలస వచ్చారు. దర్జీగా పనిచేసేవారు. పోలీస్ అధికారులకు సిబ్బందికి ఖాకీ దుస్తులు కుట్టేవారు. పోలీస్ అధికారులు ప్రోత్సహించడంతో 1972వ సంవత్సరంలో హోంగార్డుగా మారారు. ప్లాటూన్ కమాండర్ స్థాయికి ఎదిగారు. 2010 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ట్రాఫిక్ నియంత్రణకు సేవలందిస్తూనే ఉన్నారు. పోలీసు వారందరికీ కూడా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకి అందరికీ కూడా యూనిఫారాలు కొట్టడం బాగా చేసేవాడిని. ఆ సందర్భంలోనే పోలీసు వారు కూడా నన్ను మీరు కూడా చేరండి హోంగార్డులోను అని చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా యూనిఫారం మీద ఉండేటువంటి మక్కువతోటి ఉచితంగా దేశానికి సేవ చేయాలన్నటువంటి తపనతోటి అప్పటి నుండే యూనిఫారం విడిచిపెట్టేటువంటి ఉద్దేశం లేకుండా ఉండడం కోసం అధికారుల యొక్క అనుమతి తీసుకొని నేను స్వచ్ఛందంగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఎటువంటి రూపాయి ఆశించకుండా ప్రభుత్వం నుంచి కానీ పెద్దల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఆశించకుండా స్వచ్ఛందంగా తణుకులో ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితులన్నీ కూడా నివారించడానికి ఆయన స్వచ్ఛందంగా ట్రాఫిక్ సేవలు చాలా ఎంతో బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని నేటి యువతరం ఎవరైతే రిటైర్ అయ్యారో వారంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి క్రమశిక్షణ రోడ్ రూల్స్ పాటించడానికి అన్ని అలవాటు చేసినట్టయితే తణుకులో ఉన్న జట్లమైన ట్రాఫిక్ సమస్య తీరుతుంది. వీరాస్వామి సేవలకు పలు సంస్థలు సన్మానాలు చేశాయి. వీరాస్వామిని స్ఫూర్తిగా తీసుకోవాలని స్థానికులు చెబుతున్నారు.